ముంతా తుఫాను ప్రభావంతో మచిలీపట్నం చిగురుటాకులా వణికింది. ఈ క్రమంలో జిల్లాలోని పరిస్థితిని అంచనా వేసేందుకు సహాయ చర్యలు సమీక్షించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో పర్యటించారు. మంత్రి గొట్టిపాటితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర లోతట్టు ప్రాంతాలను సందర్శించి పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సాయం గురించి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను మంత్రులు పర్యవేక్షించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని మంత్రి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డిఎంసీఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా 3:30-4 గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి. మరి ఆ గాలులకి పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈ నిన్న ఉన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తారు. పవర్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల. ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి బహుశా సాయంత్రం లోపు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు. మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా 3:30-4 గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి. మరి ఆ గాలులకి పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈ నిన్న ఉన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. పవర్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల. ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి బహుశా సాయంత్రం లోపు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు. మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.